హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా పాలేరి వ్లాగ్స్ అండ్ కుకింగ్ అండి. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ పర్ఫెక్ట్గా పాలు విరగకుండా రావాలి అంటే కనుక ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఏమేమి ఐటమ్స్ కావాలి ఏంటి అనేది అయితే చూసేద్దాము. ఒక కప్పు సేమియాలు, అలాగే ముప్పావు కప్పు పంచదార, కొన్ని డ్రై ఫ్రూట్స్, అలాగే ఒక 3 స్పూన్లు నెయ్యి, అలాగే ఒక హాఫ్ లీటర్ చిక్కటి పాలు అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకోవాలి. నెయ్యి కరిగాక అందులోకి జీడిపప్పులు వేసేసుకొని కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా అదే నెయ్యిలోకి ముందుగా తీసుకున్న సేమియాలు కూడా వేసేసుకొని కొంచెం రెడ్డిష్గా వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి. సేమియాలు ఈ విధంగా ఫ్రై అయిపోయాక స్టవ్ అనేది ఆపేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా అదే గ్యాస్ మీదకి మనం ఫస్ట్ తీసుకున్న పాలను అయితే పెట్టుకొని పాలు అనేవి ఒక పొంగు వచ్చే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మరిగించుకోవాలి. ఇలా పాలు అనేవి కొంచెం మరిగాక అందులోకి ముందుగా తీసుకున్న సేమియాలను అయితే అందులో వేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని సేమియాలు అనేవి కొంచెం మెత్తగా అయ్యే వరకు అయితే కుక్ చేసుకోవాలి. సేమియాలు వేసాక ఉడికిపోయినాయో లేదో తెలియాలి అంటే పాలు అనేవి 2 పొంగులు వచ్చే వరకు అయితే మరిగించుకోవాలి. ఆ తర్వాత అందులోకి షుగర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని స్టవ్ అనేది ఆపేసుకొని ఒక 5 మినిట్స్ పాటు చల్లారే వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా 5 మినిట్స్ తర్వాత బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే సేమియా పాయసం అయితే రెడీ ఫ్రెండ్స్. ఇలా కనుక ట్రై చేశారంటే పాలు అనేవి అస్సలు విరగవు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.